లిక్కర్ స్కామ్ లో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వారు ఏకంగా నలుగురు చిక్కుకోవడం వైసీపీలో కలకలం రేపుతోంది. ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి, ఇక ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి నారాయణ స్వామి పేర్లు మద్యం కుంభకోణంలో వినిపించడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ శ్రేణుల్లో తీవ్ర నిస్పృహ ఆవరించింది. ఇప్పటికే మిథున్ రెడ్డి, భాస్కర్ రెడ్డి జైల్లో ఉండడం, మోహిత్ రెడ్డి కూడా నేడో రేపో జైలుకే అన్నట్లుగా పరిణామాలు మారడంతో పాటు మాజీ మంత్రి నారాయణ స్వామిని సిట్ విచారించడంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు డీలా పడ్డారు. వైసీపీ హయాంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాను శాసించిన పెద్దిరెడ్డి ఫ్యామిలీకి చెందిన వ్యక్తి మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసినా పార్టీలో తగినంత స్పందన లేకపోవడమే వైసీపీ శ్రేణుల్లో నిరాశకు ఉదాహరణ. లిక్కర్ కేసులో పరిణామాలతో ఉమ్మడి చిత్తూరు వైసీపీ శ్రేణుల పరిస్థితి గురించి మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. ఢిల్లీ లిక్కర్ కేసు స్కామ్ కంటే కూడా సరే 10 రెట్లు ఎక్కువగా జరిగినట్టు కూడా సరే సిట్ భావిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఈ యొక్క లిక్కర్ కేసులో ఇప్పుడు దాదాపు 11 మంది కూడా సరే అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి 4 నేతలను కూడా సరే ఇప్పుడు ఎక్కువ సిట్ అధికారులు దృష్టి సారించడంతో అందులో దాదాపు 2 అరెస్ట్ కూడా చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే మనం చూసుకున్నట్టయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే చంద్రగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యేగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంతా తనే చేశాడంటూ కూడా సరే సిట్టు ఏదైతే విదేశాలకు వెళ్తున్న సందర్భంలో కూడా సరే బెంగళూరు ఎయిర్పోర్ట్లో కూడా సరే అదుపులో తీసుకునే పరిస్థితి అయితే కూడా ఉంది. అక్కడి నుంచి ఏదైతే మనం చూస్తున్నాము విజయవాడ తీసుకెళ్ళడం, అక్కడి నుంచి రిమాండ్ తెలవచ్చు, ఇవంతా కూడా జరిగిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కాకుండా వాళ్ళ తనయుడైనటువంటి మోహిత్ రెడ్డి కూడా గతంలో తుడా చైర్మన్గా ఉన్నప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాకుండానే వాళ్ళ అబ్బాయి కూడా ఏదైతే తుడాకు సంబంధించిన వాహనాల్లో నగదు తరలింపులు కూడా జరిగాయి అనే ఒక అభియోగంతో కూడా సరే అతనికి నోటీసులు అయితే సిట్ జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. విచారణకు రావాలంటూ కూడా సరే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే హైకోర్టును ఆశ్రయించడంతో తాత్కాలికంగా ఉపశమనం కూడా మోహిత్ రెడ్డికి లభించిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే మరో నేత జిల్లాలోనే పెద్ద స్థాయిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అయితే ప్రస్తుతం ఎంపీగా ఉన్నాడు. అయితే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కూడా సరే పోలీసులు అయితే సిట్ అధికారులు అయితే ఆయన కూడా సరే విచారణకు రావాలని చెప్పి విచారణ అనంతరం కూడా సరే అదుపులో తీసుకున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఈ యొక్క లిక్కర్ స్కామ్కి సంబంధించి సూత్రధారి మొత్తం అయితే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అంటూ కూడా సరే సిట్ అధికారులు భావించారు. అయితే ఇప్పుడు ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే సిట్ ఆధీనంలో జైల్లో ఉన్నప్పటికీ మోహిత్ రెడ్డి అయితే మాత్రం ప్రస్తుతం అయితే హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు కూడా సరే ఆయనకి కొంచెం ఉపశమనం లభించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నెల 21న సిటీ కార్యాలయానికి రావాలంటూ కూడా సరే అప్పటి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి నారాయణ స్వామి గతంలో ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రిగా కూడా పనిచేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. నారాయణ స్వామి ప్రేమ ఎంతవరకు ఉంది, ఆయన కూడా సిట్ అధికారులు కూడా ప్రశ్నించాలనేసి కూడా సరే ఆయనకి అయితే సమన్లు పంపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే తను కూడా ఆ సిట్ అధికారులు ఏదైతే విచారణకు రమ్మన్నారో గైర్హాజరు చేయని పరిస్థితి అయితే కూడా ఉంది. తనకు అనారోగ్యంగా కారణంగా చూపుతూ కూడా సరే ఆయన సిట్ అధికారులకి లేఖ రాసింది, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని కూడా చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే జిల్లాలోనే పేరు మేసినటువంటి ఈ యొక్క 4 నేతలు కూడా సరే ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా సరే బాగా పరిచయాలు ఉన్న వ్యక్తులు. ఆ రోజుల్లో అయితే వైసీపీ హయాంలో ఉన్నప్పుడు ఈ 4 నేతలు కూడా సరే చక్రం తిప్పిన పరిస్థితి అయితే కూడా కనిపించిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటు ఏటుగా వ్యవహరించిన పరిస్థితి అయితే కూడా ఉంది. అత్యంత సన్నిహితుడిగా కూడా మిథున్ రెడ్డి వ్యవహరించిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే వీళ్ళంతా కూడా సరే సిట్ అధికారులు వీళ్ళని అయితే అరెస్ట్ చేసినప్పటి నుంచి కూడా సరే పలు దశల్లో కూడా విచారణ చేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఏ కోణాల్లో విచారణ చేయాలో అన్ని కోణాల్లో విచారణ చేసినప్పుడు కూడా సరే విచారణకు సహకరించలేటంటూ కూడా సరే సిట్ అధికారులు చెప్తూ వస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఒకవైపు మొత్తం అన్ని కోట్లాది రూపాయలు స్కామ్ జరిగిందంటూ కూడా సరే ఆ సిట్ చెప్తున్నప్పటికీ అయితే తమ నేతలను అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరినీ మరికొందరి మందిని కూడా సరే ఈ యొక్క సిట్లు అధికారులు వేధిస్తున్నారు, అయితే అక్రమ కేసులు పెట్టడానికి చూస్తున్నారు అంటూ కూడా సరే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఏదేమైనప్పుడు కూడా సరే జిల్లాలో ఈ యొక్క 4 నేతలకు సంబంధించి ఏదైతే వర్గాలు ఉన్నాయో ఈ వర్గాలు కూడా సరే అటు మిథున్ రెడ్డి అరెస్ట్ కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అనంతరం కూడా సరే ఆయా ప్రాంతాల్లో కూడా సరే నిరసనలు తెలిసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ
నిరసనలు కూడా సరే అయితే ఒక 4-5 రోజులు వరుసగా నిరసన చేసినప్పుడు కూడా సరే ఇప్పుడు నాయకులు కూడా డీలా పడిసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ అరెస్ట్ కావడం, వీళ్ళందరికీ పట్టు కోల్పోవడం కూడా జరిగిన పరిస్థితి అయితే కూడా ఉంది. మరోవైపు అయితే క్యాడర్ కూడా సరే ముందులాగా చురుకుగా పాల్గొనలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది అండి. అయితే తిరుపతి మినహా మిగతా చోట్లంతా కూడా సరే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలందరూ కూడా సరే పెద్దగా కార్యక్రమాల్లో కూడా సరే పాల్గొంచిన పరిస్థితి అయితే ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో మాత్రం తూచూ మంత్రంగా కూడా సరే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలందరూ కూడా అక్కడ పాల్గొన్నప్పుడు కూడా సరే మిగతా కార్యక్రమాల్లో కూడా సరే ఏదైతే చురుకుగా పాల్గొనలేదనేసి కూడా సరే ఆ స్థానిక నాయకుల్లో గుసగులు వినిపిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. మొత్తం మీద జిల్లాకు సంబంధించిన ఈ యొక్క 4 నేతల మీద సిట్ అధికారులు ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించి ఉండడంతో ఇప్పుడు జిల్లాలో ఉన్నట్టు వైఎస్ఆర్సీపీ నేతలు కూడా సరే ఆ పార్టీ నుంచి కూడా మెల్లిగా జారుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు అయితే ఆర్కే రోజాను కూడా సరే మరో నెల రోజుల్లోనే అరెస్ట్ చేస్తామంటూ కూడా సరే ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి అవినీతిలో అంటూ కూడా సరే తిరుపతి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి అయితే అనగాని సత్యప్రసాద్ అయితే నిన్న హాట్ కామెంట్స్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఏదైతే స్నాప్ చైర్మన్ రవినాయుడు కూడా సరే ఏదైతే రేపు నెల 10వ తేదీకి అంతా రోజాను కూడా సరే అరెస్ట్ చేస్తామంటూ కూడా సరే చెప్పడం గమనార్థం. మొత్తం మీద ఏదైతే జిల్లాకు సంబంధించినట్టు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలందరినీ కూడా సరే అరెస్టులు కొనసాగుతున్న నేపథ్యంలో అటు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి క్యాడర్ కూడా సరే డేలా పడుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే నిన్న కొన్ని ప్రెస్ మీట్లలో కూడా సరే చూసుకున్నాం మనం. అయితే డిప్యూటీ సీఎం అయినట్టు పవన్ కళ్యాణ్ కూడా సరే మాట్లాడుతూ కూడా సరే అన్ని ఆధారాలతోనే లిక్కర్ స్కామ్లో ఉన్న వ్యక్తులందరినీ అరెస్ట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా సరే 11 మందిని అరెస్ట్ చేశారు. ఖచ్చితంగా తప్పు చేశారు కాబట్టి శిక్ష అనుభవిస్తున్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనకు ఫిజియోథెరపీ చేసుకోవాలంటూ కూడా సరే తిరుపతికి సంబంధించినటువంటి సిమ్స్ నన్ను తరలించాలంటూ కూడా సరే హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి కూడా ఉంది. మొత్తం మీద ఈ యొక్క చూడాలి ఈ యొక్క లిక్కర్ కేసుకి సంబంధించి జిల్లా సంబంధించి మరి ఇంకెంతమందిని అదుపులో తీసుకుంటారు అనేది కూడా ఆసక్తిగా వేరు చూస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. మొత్తం మీద ఈ యొక్క లిక్కర్ స్కామే జరగలేదంటూ వైఎస్ఆర్సీపీ చెప్తుంటే కోట్లాది రూపాయలు ఏదైతే ఎలక్షన్లకి ఈ యొక్క లిక్కర్ డబ్బే ఖర్చు పెట్టారనేసి కూడా తెలుగుదేశం చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా సరే జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా సరే ఈ లిక్కర్ స్కాముల్లో సంబంధించి అరెస్టులు అవడంతో అట వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అట వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులందరూ కూడా సరే డేలా పడుతున్న పరిస్థితి ప్రస్తుతం జిల్లాలో ఉంది. కెమెరామెన్ లోకేష్తో గిరినాథ్, సిటీ 24 తిరుపతి.